అప్పుల వాళ్లను ఫేస్ చేయడం అంటే చాలా భయంగా ఉంటుంది, అవునా? కానీ దాన్ని ఒక బిజినెస్ నెగోషియేషన్ లాగా మార్చేయండి. వాళ్లతో ధైర్యంగా, అదే సమయంలో చాలా వినయంగా మాట్లాడండి. ఖచ్చితంగా అప్పు తీరుస్తాను అనే మీ బలమైన ఉద్దేశాన్ని వాళ్లకి స్పష్టంగా చెప్పండి. వాళ్ల కోఆపరేషన్ అడగండి. అప్పుడే వాళ్ల ప్రెషర్ తగ్గుతుంది. మీరు ప్రశాంతంగా పనిచేసుకొని సంపాదించుకోవడానికి మీ బ్రెయిన్కి కాస్త స్పేస్ దొరుకుతుంది. ఇప్పుడు 4వ దశ. ఇదే మన మొత్తం అనాలిసిస్కి అసలైన కోర్ పాయింట్. స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారా మళ్ళీ పునాదులు వేసుకోవడం. కష్టాలు రాగానే మనం చేస్తున్న పనిని వదిలేసి పారిపోకూడదండి. బిజినెస్ అనేది ఒక సైన్స్ లాంటిది, అంతేకాని అదృష్టం మీద ఆధారపడే లాటరీ కాదు. కమర్షియల్ సక్సెస్ అనేది కొన్ని ఖచ్చితమైన నియమాలు, నైపుణ్యాల మీదే రన్ అవుతుంది. మనకి వైఫల్యం ఎదురైందంటే దానికి కారణం మనకు అదృష్టం లేక కాదు, కొన్ని స్కిల్స్ మన దగ్గర లేకపోవడం వల్లే అని ఒక ప్రొఫెషనల్గా మనం గమనించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పైనున్న వస్తువును వదిలితే అది కింద పడుతుంది కదా, అదే గ్రావిటీ. బిజినెస్ కూడా అంతే, అదొక సైన్స్. మనం ఫెయిల్ అయ్యామంటే ఆ సైన్స్ను మనం నిర్లక్ష్యం చేశామని అర్థం. అందుకే నిరంతరం ట్రైనింగ్ తీసుకుని మన కెపాసిటీని అప్గ్రేడ్ చేసుకోవడం ఇక్కడ మస్ట్ అండ్ షుడ్. మరి ఎలాంటి స్కిల్స్ పెంచుకోవాలి? ఈ నిరంతర నైపుణ్యాభివృద్ధికి ఒక 4 ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి. మొదటిది మార్కెటింగ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం. రెండవది సేల్స్లో మాస్టరీ సాధించడం. మూడవది సరైన నిర్ణయాలు తీసుకునే డెసిషన్ మేకింగ్ విధానాన్ని పదును పెట్టుకోవడం. నాలుగవది మీ మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకోవడం. ఈ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటేనే మీరు కోల్పోయిన సంపదను 10ంతలుగా తిరిగి సృష్టించగలరు.